హాయ్ అండి. నేను మీ సునంద. వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ షాప్ విత్ అరునందు. ఈరోజు స్పెషల్ కర్ణాటక వాంగీబాత్. లంచ్ బాక్సులకి లేదా అన్నం మిగిలిపోయినా లేదా ఏదైనా స్పెషల్ అకేషన్‌కి ఓ స్పెషల్ టేస్టీ రెసిపీ కావాలనుకుంటున్నారా? అయితే వాంగీబాత్ ఈస్ ద పర్ఫెక్ట్ రెసిపీ. లెట్స్ స్టార్ట్ వీడియో. ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, అందులో ఒక 10-15 ఎండుమిర్చి వేసి, ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు ఇవన్నీ వేసి కేవలం లో ఫ్లేమ్‌లో మాత్రమే మంచిగా రంగు వచ్చే సువాసన రావాలి. దింపే ముందు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి ఇవన్నీ చల్లార్చి మిక్సీ జార్‌లో పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల ముక్కలు వేసుకోవడానికి నీళ్లలో పసుపు, సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. వాంగీబాత్‌కి యాక్చువల్‌గా తెల్ల వంకాయలు వాడుతారు. అవి లేవు కాబట్టి ఈ వంకాయలను వాడుతున్నాం. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక పాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి తరువాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక చిన్న టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు అన్నీ వేసి కలుపుకొని మూత పెట్టి ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజ్ నిమ్మకాయంత సైజంత చింతపండును గుజ్జును వేసి 1 స్పూన్ బెల్లాన్ని వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పొడిని కూడా వేసి మిగతా పొడిని దాచిపెట్టుకోవాలి. ఈ పొడి అంతా కలిసే విధంగా ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం మసాలాను తీసి పక్కన పెట్టుకొని, ఈ మసాలాలలో కొంచెం అన్నం వేసి కలుపుకోవాలి. అంతే రెడీ అవుతుంది వాంగీబాత్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.